అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. ఈస్టర్ సందర్భంగా ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా నేను కులాలకి మతాలకి కొంచెం దూరంగా ఉండాలనుకున్న వ్యక్తిని. కానీ కొన్ని రోజులుగా పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన దగ్గర నుంచి కొన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను చూశాను. అంటే ముఖ్యంగా నాకు బయట విషయాలు అనవసరం, జనసేనలో జరుగుతున్న విషయాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, అటు బీజేపీ వాళ్ళు మాట్లాడతలా. జనరల్గా అసలు బీజేపీ హిందూ వాదం తీసుకుంది, హిందుత్వంగా హిందూ వాదం తీసుకుంది, వాళ్ళు మాట్లాడతలా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడతలా. కానీ కేవలం జనసేన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకనే నేను జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి, జనసేన పార్టీని అభిమానిస్తున్నాను కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడోకప్పుడు సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తిని కాబట్టి నేను మాట్లాడుకున్నా. అసలు జనసేనకి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మరణానికి ఏం సంబంధం? ఎందుకు హేళనగా మాట్లాడుతున్నారు? ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో విషయం తెలుసా? ఉత్తరాది రాజకీయాలు వేరు, దక్షిణాది రాజకీయాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ అంటే కమ్మ, రెడ్డి, కాపు, బీసీలు, ఎస్సీలు, వీళ్ళందరూ ఈ అన్ని వర్గాల్లో చాలామంది వ్యక్తులు క్రిస్టియన్స్ ఉన్నారు. అన్ని కులాల్లో ముఖ్యంగా ఎస్సీ వర్గం 99% క్రిస్టియన్ని యాడ్ చేసుకున్నది, క్రిస్టియన్ మతానికి ఇన్వాల్వ్ అయి ఉంది. అలాంటిది మన రాజకీయ నాయకుల్లో ఉంటా మన జనసేన నాయకులు, కార్యకర్తలు రాజకీయాలు వదిలేసి పార్టీని ఎలా డెవలప్ చేయాలి? అరే తెలుగుదేశం కొడుతున్నారు మన వాళ్ళని, అధికారం పొత్తున్నా సరే తెలుగుదేశం కొడుతున్నారు. దానికి దిక్కులేదు మనకెందుకు ఈ మత సంబంధమైన విషయాలు? రాజకీయం మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పటికైనా ఈస్టర్ సందర్భంగా రాజకీయాలు మాట్లాడండి, పార్టీని డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా సీఎం చేయాలని ఆలోచించండి. సనాతనం అంటే పార్టీ సంకనాకిపోయింది. ఎందుకంటే పార్టీని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయంగా ఎదగడానికి వచ్చారు, ఎంతో కొంత సేవ చేయాలని వచ్చారు. కానీ అది జరగట్లా. ఇక్కడ కులం, మతం ఇవే జరుగుతుంది జనసేన పార్టీలో. ఇప్పటికైనా క్లియర్గా అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను లెటర్ రాస్తున్నా. సనాతనం అంటే సంకనాకిపోయింది సార్, పార్టీ సనాతనం వద్దు, అందరూ కావాలి, లౌకికవాదం కావాలి. క్రిస్టియన్ అంటే ఎస్సీలు 99% ఉన్నారు. మన ముస్లిమ్స్ సోదరులు మనకి పార్టీకి ఫస్ట్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అన్యాయం చేయదు సార్ అని ఆయనకు లెటర్ కూడా రాయదలుచుకున్నా. ముఖ్యంగా జనసేన నాయకులు, ఎందుకంటే జనసేన నాయకులు అంటే చాలామంది, అంటే కొంతమంది టిక్ టాక్లు చేసుకుంటానో లేకపోతే సినిమా క్రేజ్తోనో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా ప్రవీణ్ పగడాల గురించి తప్పు. చనిపోయిన వ్యక్తిని ఎలాంటివాడైనా సరే గౌరవించాలి. వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ మనం ఏ రకంగా ఇరిటేట్ చేయకూడదు. నేనున్నాను. నేను చర్చికి వెళ్తా, దేవాలయాలకు వెళ్తా, దర్గాకి వెళ్తా. నేను లౌకికవాదిని, సనాతనవాదిని కాదు. అలా చాలామంది ఉన్నారు. అందరిని గౌరవించాలి, పార్టీని కాపాడుకున్నాం. ఇప్పటికైనా ఈస్టర్ సందర్భంగా అనవసరమైన విషయాలు వద్దు. జనసేన నాయకులకి ముందే చెబుతున్నాను, ఈ రకంగా చేస్తే జనసేన సంకనాగిపోయింది. రేపు వచ్చే గవర్నమెంట్ ఏదైనా మారితే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకో విషయం తెలుసా? అది పోలీసులు యాక్సిడెంట్ అంటున్నారు. అరే అంతకుముందు RRRని కొట్టారు, అప్పుడు మనం పోరాడాం, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కొట్టలేదని ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ అది నమ్మల. తెలంగాణలో వచ్చేవాడికి కొట్టారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా ఎందుకు చేయకూడదు పోలీసులు? ఆ ఉద్దేశంతోనే హర్షకుమార్ గారు లాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మనం సపోర్ట్ అయిపోయినా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మన బాధలు మనం చూసుకోవాలి, మన పార్టీ మన విషయాలు చూసుకోవాలి. అంతే. కుల మతాలు ఏంటి? పార్టీని కాపాడుకున్నాం. సనాతనం అంటే సంకనాగిపోతాం. జాగ్రత్తగా ముందుకెళ్దాం. జై జనసేన.